నేను విజయవాడలో యనమల కుదురులో ఉన్నానండి. నాకు ఫోన్ చేశారు శారదా కాలనీ ఆఫీసు నుంచి. అన్న బయలుదేరాడు రాజమండ్రి. అన్నకి ఉదయం 6 గంటలకి బాత్రూంలో పడ్డాడు. అన్నకి కాలు విరిగిపోయింది. కానీ రాజమండ్రి వెళ్ళాలని డేట్ ఇచ్చాడు అన్న. ఆరోగ్యం బాగోలేదు, ఒళ్ళు క్షీణించిపోతుంది. అప్పటికే అన్న చాలా కరిగిపోయాడు. ఆ రోజు ఏం జరిగింది? ఉదయం బాత్రూంలో పడ్డాడు, కాలు విరిగింది. విరిగిన కాలు మడత పెట్టుకొని రాజమండ్రి వెళ్ళి విశ్లాన్ని పిలిచి, నీకు కార్డ్లెస్ మై కొనిపెట్టాను కదా, అది అప్పటికే విశ్లానికి ఫోన్ వెళ్ళింది. విశ్లాన్ని అన్నాడు, అన్నా కాలు విరిగిందంట కదా, ఎందుకు వచ్చారు మీరు, ఎట్లా భరించారన్నా? నాకు కాలు నొప్పి కంటే నా బిడ్డలు ఎదురు చూస్తున్నారన్న బాధ ఎక్కువగా ఉందిరా. నా కాలు విరిగిపోయింది కాదనట్లేదు. నా కాలు విరిగిన బాధ కంటే నా బిడ్డల దేవుని వాక్యం కొరకు వేచి చూస్తున్నారే, నా బిడ్డల దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారే, వారిని నేను ఆశీర్వదించాలి, నా బిడ్డల్ని ఆశీర్వదించాలి అనే బాధ. నా ప్రియమైన సహోదరులారా, పని వాళ్ళు కావాలి. ఎలాంటి పని వాళ్ళు కావాలి? ఎలాంటి పనివారు కావాలి? ఎలాంటి పనివారి మీద అభిషేకం కుమ్మరించబడుతుంది? కాలు విరిగితే కాలు మడత పెట్టుకొని, అదిగో చూడండి, దాంట్లో నమ్మకమైన పనివాని సేవ, నమ్మకమైన సేవకుని పని. అదిగో చూడండి, ఆ ఎల్ఈడిలో చూడండి, కారులో కూర్చొని దేవుని మాటలు వినడానికి వచ్చిన ఆ ప్రజలను దీవించి ఆశీర్వదించి తన బిడ్డల్ని కనులారా చూసుకొనిన నమ్మకమైన పనివాడు, నమ్మకమైన పనివాడు. శరీరం కరిగిపోతున్నా, రక్తం ఆవిరైపోతున్నా, కంటి దృష్టి తగ్గిపోతున్నా, పని విడువని, కర్తవ్యం మరువని నమ్మకమైన పనివాడు.